ఓ నువ్వా? పిలిచావా? అరుస్తున్నావేమో అనుకుని వెళ్ళిపోతున్నా. సరే గాని ఇంటికైనా వెళ్ళేది? అవును. ఇదిగో ఈ 500 తీసుకుని మీ అమ్మకి. ఏంటా బిల్డప్? మా కుటుంబం మొత్తాన్ని నువ్వే పోషిస్తున్నట్టు. నిన్న రాత్ర మీ అమ్మ సరుకులు దాడని డబ్బులు అడగలే, తీసుకుని పో ఇవ్వు. అడిగింది మా అమ్మ, పోయి దానికి నువ్వు ఎలా ఇంటికే కదా వెళ్తున్నావు, ఇచ్చే. నేను వెళ్ళేది ఇంటికి కాదు, సినిమాకి పోతున్నా. ఏయ్ ఎందుకు నవ్వుతున్నావు? నువ్వా సినిమాకి వెళ్ళే ఫేస్ అనేది? నోరు మూసుకుని తీసుకెళ్ళు, లేకపోతేనా ఏయ్ ఎద్దవా, నేను నీకంటే మొండిదాన్ని, నువ్వే ఇచ్చుకో లేదా చచ్చిపో. జాబిలీ నిన్నే. నాకు కూడా మొక్కలేరా. ఏరా ఏం పని లేదా? ఇటువైపు వచ్చావు? పని ఉంటే ఎడికెందుకు వస్తారా? ఏం లేకనే ఇక్కడికి వచ్చా. అరే నాకు కూడా ఏరా బాబు ముక్కలు. పొద్దున్న లేస్తే ఎప్పుడు ఆడవాళ్ళప్పుడు తిరుగుతావు కదా, అందుకే అడిగలే. అవన్నీ నీకు ఎందుకురా, పని చూడు. రే జానీ జాబలేమరా. జాబిలీ జాబిలమ్మా. ఏయ్ నీ మొగుడొచ్చాడే. నువ్వు గమ్ముని రావే, వాడి వైపు చూడకు. ఏరా శివ, నువ్వు వెళ్ళలేదా? ప్రధానికి తోకలో వెనకాలే ఉంటావు కదా. అరే అన్ని పనులకు ఎలా ఉంటారా, కొన్ని పర్సనల్ పనులు కూడా ఉంటాయి. పర్సనల్ ఉంటాయా? బాగా ముదిరిందనమాట ఆ వారం. ఓ జాబిలీ జాబిలీ నిన్నే. జాబిలీ పిలుస్తుంటే వినబడట్లేదా? అలా జరుగుతున్న నా జీవితంలోకి అనుకోకుండా ఒక రోజు వచ్చింది. సార్ నమస్తే సార్, టీ సార్. చాయ్ వాలా భాయ్. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్. చాయ్ బాయ్. కొత్తగా వచ్చారు సార్. సార్ ఈ ఏరియాలో టీ కొట్టి గణేష్ గారి చాయ్ అంటే చాలా ఫేమస్ సార్. టీ చాలా బాగుంటుంది సార్, ఒకసారి తాగి చూడండి సార్. తాగి చూడండి సార్. సార్ మీకు ఫుడ్ గిడ్డి కావాలని చెప్పండి సార్, ఒక ఫోన్ కొట్టాను సార్, వస్తాను. టీ వచ్చాయి రే. థ్యాంక్ యూ సార్.